బుద్ధి జ్ఞాన సర్వసంపదలు అనుగ్రహించువాడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. శోధన సహించిన వారు జీవకిరీటం పొందుతారని దేవుడు వాగ్దానమిచ్చి ఉన్నాడు. అంటే శోధనలు మనకు మేలును చేస్తాయి. మన పాపముల నిమిత్తము మనకు బదులుగా పరిశుద్ధునిగా ప్రాణత్యాగం చేసిన యేసయ్య కూడా సాతాను ఎలాంటి వాడో మనకు చెప్పడానికి శోధింపబడ్డాడు. శోధనలు ఎలా జయించాలో మనకు మాదిరిని చూపాడు. కొన్నిసార్లు శోధనలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. మనలో దురాశల వలన అవి కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దురాశలు మనకు నష్టాన్ని, నాశనాన్ని తెచ్చిపెడతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మన పరిమితికి మించి ఆలోచనలు చేయడం, మాట్లాడడం వలన, ఏదైనా సరే మన సామర్థ్యానికి మించి చేయాలనుకోవడం వలన దురాశలు మనలో పుట్టి మనలను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు అనుమతించే శోధనలైతే మనకు మేలు చేస్తాయి. అవి మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆత్మీయంగా మనం ఫలించేలా చేస్తాయి. గొప్ప సాక్ష్యాలను మనకిస్తాయి. అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి సిద్ధపరిచే వారముగా అనుభవ జ్ఞానం కలిగి దేవుని కొరకే జీవించే ఓర్పును కలిగిస్తాయి గనక శోధన సహించే ధన్యులముగా జీవ కిరీటమును పొందుకుందుముగాక. ఆమేన్.